కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. కావేరి, ఒక్క నిమిషం ఆగు. కృష్ణ, కార్తీక, త్వరగా రండి. మీతో అర్జెంటుగా మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్ విషయం. ఏమైంది? ఎవరికో ఏదో అయినట్టు ఆ గావు కేకలేంటి? ఒక్క నిమిషం, మీకు అంత వివరంగా చెప్తాను. ఏంటి ఇప్పుడు డిసిప్లిన్ మీటింగా? నేను బయటికెళ్ళాలి. అది కాదు కావేరి, ఇప్పుడు మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళకూడదని చెప్తున్నాను కదా. మీరు కంగారు పడతారని ఈ విషయం నేను ముందే చెప్పలేదు. ఆ బంధనం వల్ల మీ ముగ్గురి ప్రాణాలకి ప్రమాదం ఉంది. ఓహో, ఇప్పుడు మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టావా? ఆ నాటకం ఏంటో పూర్తిగా చెప్పనివ్వండి. నువ్వు చెప్పమ్మా నాగమ్మ. చెప్తాను కావేరి. ఈ ఇల్లు కట్టడానికి ముందు ఇక్కడ దేవతా సర్పం పుట్టుండేది. దాన్ని నిర్దాక్షిణ్యంగా తవ్వేసి ఈ ఇల్లు కట్టారు మీ నాన్న. ఆ పుట్ట తవ్వుతున్నప్పుడు ఆ సర్పం గుడ్లు పగిలి దాని పిల్లలన్నీ చనిపోయాయి. అప్పట్నుంచి ఆ పాము పగబట్టింది. మనింటికి చక్రబంధనం చేసింది. సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ సర్పం మీ నాన్నగారి మీద పగబట్టింది. మిమ్మల్ని అందరినీ కాటేసి చంపడానికి ఈ ఇంటి చుట్టూ తిరుగుతోంది. అలాగని పాము వచ్చి నీతో చెప్పిందా? నాకు కళ్ళు కనిపించింది. మీ ముగ్గురిని కాటేసి చంపేసింది. రగులుతుంది మొగలి పొద బుస్, మొగల మారి కన్నయ్యదా బుస్. అరే బుస్ 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 బుస్. ఆపండి, ఆపండి. మీకు నవ్వులాటగా ఉందా? ఈ ఇంటి బయట పుట్టుంది. రండి చూపిస్తాను. ఏ ఆపు నీ చాదస్తం. ఈ పిట్ట కథలు పాము కథలు వినడానికి మేమేమన్నా అమాయకులమా లేదా చదువురాని మొద్దులమా? అసలు నీకు సైన్స్ తెలుసా? పాములకు చెవులుండవు, అవి పగపట్టలేవు. అలాంటిది మా నాన్న పుట్ట తవ్వితే పగపట్టిందా? ఇల్లు కట్టాలనుకుంటున్నప్పుడు చెట్టు పుట్ట రాయి తొలగిస్తారు కదా. అబ్బా, ఈ సోది డిస్కషన్ అవసరమా? ఓకే, పగబట్టిందే అనుకో. ఎప్పుడో చిన్నప్పుడు పగబడితే అప్పుడే నాన్నని చంపేసేది కదా. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఇప్పుడు చంపడమేంటి? దానికంటూ టైం ఉంటుందంట. అదో పుష్కర కాలం. ఆ పుష్కర కాలం తీరి ఆ పాము పగ తెచ్చుకునే సమయం ఇప్పుడొచ్చింది. పైగా మీ నాన్నని చంపడం తన ఉద్దేశం కాదు. ఆయన పిల్లలైన మిమ్మల్ని చంపి జీవితాంతో ఆయన్ని బాధ పెట్టాలనే ఆ పాము పగ. అసలు విషయం నాకిప్పుడు క్లారిటీగా అర్థమైంది. ఇన్ని రోజులు మాతో అమ్మా అమ్మ అని పిలిపించుకోవడానికి తెగ ట్రై చేసావు. మేం పిలవకపోయేసరికి ఇలా భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి భ్రమలో పెట్టి లొంగ తీసుకోవాలనుకుంటున్నావా? సూపర్.
నీ స్టోరీ సూపర్ గా ఉంది. సూపర్ మా సూపర్. కృష్ణ, నువ్వైనా వీళ్ళని కన్విన్స్ చెయ్యి, టైం లేదు. ఇలాంటి నమ్మకాలు నీకుండొచ్చు, కానీ మాకలాంటి సెంటిమెంట్స్ నమ్మకాలు లేవు. అది కాదు కృష్ణబాబు, అప్పుడప్పుడు మనం పేపర్లో పాము పగపట్టిన వ్యక్తిని చంపేసింది అని చదువుతూ ఉంటాం కదా. ఇప్పుడు అమ్మగారేం చెప్తున్నారో కాస్త వినండి. పంకజం, నువ్వు నోర్ముయ్. సరే, మాకా సర్పం గండముంది. అయితే ఇప్పుడు నువ్వేం చేస్తావు? మమ్మల్ని బ్రతికిస్తావా? ఆ పాముతో ఫైట్ చేస్తావా? చెప్పు. ఒక్క నిమిషం ఆగండి. అరుణధవళ స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం కాలగమన సత్కారణ ధీరం తం నమామి కహనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్యలలామం మధిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి సాంద్రోదయ చంద్రం రాగభోగ సంధాన నిధానం నాగసాధువు ఈ తాయెత్తులు మీకు కట్టమని చెప్పారు. దివ్య సౌందర్య సుధీరం తం నమామి సమ్మోహక శుక్రం. నాగసాధువు ఈ తాయెత్తులు మీకు కట్టమని చెప్పారు. ఏంటిది? ఇప్పుడు మేమిది కట్టుకుంటే పాము కాటేయదా? ఇప్పుడు సర్పగండాలు నడుస్తున్నాయి. ఏ క్షణంలోనైనా మిమ్మల్ని కాటేయచ్చు. అందుకే త్వరగా ఇది కట్టుకోండి. ఇంకాపుతావా నీ నాటకాలు? నాకు అర్జెంటుగా బయట పనుంది, నేను వెళ్తాను. కార్తీక, ఈ తాయెత్తు కట్టుకుని బయటికి వెళ్ళు. అమ్మ చెప్తుంది వినమ్మా. పిల్లలకి ఇష్టం లేకపోతే అమ్మ కూడా వినాలి. ఇది బ్రతిమాలించుకునేంత చిన్న విషయం కాదు. ఈ ఇంటికున్న శాపం. మీ ప్రాణాలకి ప్రమాదం ఉంది. చెప్పింది విను కార్తీక. నువ్వు చెప్తే మేము వినం. అరే, మీ ప్రాణాలకి ప్రమాదం అంటే వినకుండా ఇంత మొండితనం ఏంటి? ఎస్, మొండితనమే. ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు చెప్పింది నిజమైనా సరే ఆ పాముకి ఎదురెళ్ళి కాటు వేయించుకుంటాను. కానీ కార్తీక, అలా తెలివి తక్కువగా మాట్లాడుకో. కృష్ణ, ముందు నువ్వు కట్టుకో. నిన్ను చూసి వీళ్ళిద్దరు కట్టుకుంటారు. నీ మొండితనం శృతిమించింది. ఇక్కడితో ఆపి. అయ్యో భగవంతుడా, వీళ్ళకి ఎలా చెప్తే వింటారు? మీకు దండం పెడతాను. ఈసారికి ఈ అమ్మ మాట వినండి. ఆ తర్వాత నేనేం చెప్పినా మీరు నమ్మకండి. అసలు ఇప్పుడే నమ్మమంటే ఇంకోసారి నమ్మాలంట. గో టు హెల్. కృష్ణ, మీ ముగ్గురు ఈ అమ్మ బాధని అర్థం చేసుకోండి. మీకేమైనా అయితే ఈ అమ్మ బతకదు. మీకోసం ఇదంతా చేస్తున్నాను. నన్ను నమ్మండి. దయచేసి తాయెత్తులు కట్టుకోండి. సరే, మరీ ఏడుస్తూ అడుకుంటున్నావు కదా బెగ్గర్లాగా. కట్టుకుంటాం. ఇలా ఇవ్వు చూద్దాం. తీసుకో.